బ్యాక్ మై ఛానల్ మనీ వ్లాగ్స్. అందరూ బాగున్నారా అండి? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే వైజాగ్ లో ఉన్న వినాయకుళ్ళు ఎవరైతే ఉన్నారో డిఫరెంట్ వినాయకుళ్ళు వరుసగా చూద్దామని చెప్పేసి అని వెళ్తున్నాము. సో చూద్దాము అసలు డిఫరెంట్ వినాయకుళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగిపోయి చూద్దామని చెప్పేసి అనేది ప్లాన్ అన్నమాట. వర్షం ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో తెలీదు, ఎందుకంటే ఫుల్లీ క్లౌడీగా ఉంది. సో వర్షం వచ్చేలా ఉంది అన్నమాట. సో తెలీదు, అందుకోసమని నేనైతే ఫ్రెష్ లుక్ లో రెడీ అయిపోయాను. ఇది నార్మల్ లక్కీలో తీసుకున్న టాపేనండి. ఈ నల్లపూసలు వచ్చేసి తిరుపతిలో నేను రోడ్ సైడ్ తీసుకున్నవి, నాకు బాగా నచ్చి తీసుకున్నాను. సో చాలా బాగా కనిపిస్తున్నాయి ఇవైతే. మీరైతే నేను ఎక్కడికెక్కడికి వెళ్తాము, ఏ ఏ వినాయకుల్ని చూపిస్తా అనేది చూసేసేయండి. మీరు క్యాప్ వస్తారా? క్యాప్ వేసుకోరంట. క్యాప్ అసలు ఉంటే మాత్రం వేసుకునే రాకుమా మీరు? క్యాప్ కొన్నావు నాకు కొడుకు కోసం కొంత నాకు నేను కొన్నావా? పార్కింగ్ నుంచి బండి తీసే గ్యాప్ లో మా వాడికి ఆ బాల్ దొరికిందండి. ఆ బాల్ తో గేమ్ అయితే అయిపోయింది, కంప్లీట్ చేస్తాడు. సో బీచ్ రోడ్ లోకి రాగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. వర్షం కొంచెం గట్టిగానే పడుతుంది, కానీ ఇంకా స్టార్ట్ అయ్యాం కదా అని ఇంకా మేమైతే ఆగిపోవాలి అని అనుకోలేదు. ఇంకా ఏదో విధంగా చూద్దామని చెప్పేసి అని డిసైడ్ అయ్యి బయలుదేరమ్మట వెళ్తున్నాము. అయితే మావాడు చూడండి, ఎక్కడైతే వీడియోకి మొహం కనిపిస్తుందా అని చెప్పేసి దాచేసుకుంటున్నాడు. ఏ మాటగా మాట చెప్పుకోవాలండి, వర్షంలో బీచ్ లో సూపర్ బాగుంది 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 బాగుంది. ప్రో కబడ్డీ వైజాగ్ లో జరుగుతుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వెళ్ళే వెహికల్స్ అయితే నోటెల్ ఎదురుగా ఉన్నాయండి. సో వాళ్ళైతే అక్కడ స్టే చేస్తున్నారు. సో అక్కడ వెహికల్స్ చూసి మా అబ్బాయి చెప్తున్నాడు అనమాట నాకు ఇక్కడ ప్రో కబడ్డీ జరుగుతుందని. చాలా మంది బిల్లి బిల్లి వినాయకులు, లడ్డు అండ్ కాణిపాక వినాయక. నైస్, బాగుంది, సేమ్ అలాగే ఉంది కానీ పెద్ద సైజ్ లో చేశారు. దీపం, కుంకుమ, మన కుంకుమ చూస్తే ఆల్మోస్ట్. సో అది అయిపోయిన తర్వాత ఇంకా కాణిపాకం వినాయక విగ్రహం చూసేసిన తర్వాత మేమైతే ఇంకో వినాయకుడి దగ్గరికి అయితే వచ్చేస్తాము. ఈ వినాయకుడు చాలా చాలా స్పెషల్, ఎందుకంటే ఈ వినాయకుడిని వెండితో తయారు చేశారు. 2000 కిలోల వెండితో అని చెప్పేసి చెప్తున్నారు యాక్చువల్లీ. సో ఇంకా అక్కడికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ చాలా క్రౌడ్ ఉందండి. సో లోపలికి అలౌ చేయడానికి వాళ్ళు లోపల ఏవో అంటే ప్రసాదాలకి, నెక్స్ట్ ఏమో లోపల ఆయిల్స్ వాటికి అన్నిటికీ కలిపి ఒక 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు లోపలికి అలౌ చేయడానికి. అంటే విగ్రహం చూడటానికి కాదండి, విగ్రహం దగ్గరగా వెళ్ళడానికి అన్నమాట. అంటే దగ్గరగా వెళ్ళి ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం కోసమని ఒక 20 రూపీస్ టికెట్ అలా పెట్టారు వాళ్ళు. సో మేమైతే ఇంకా తీసుకుని లోపలికి వెళ్ళాం అన్నమాట. చాలా బాగా కనిపిస్తున్నాడు వినాయకుడు అయితే. ఎదురుగా మూషికం కూడా ఉందండి. సో మూషికం కూడా చాలా బాగుంది, చాలా బాగా పెట్టారన్నమాట. ఇక్కడ కనిపిస్తుంది మూషికం అన్నమాట. సో ఆ రెండు చూసామండి. చూసి చాలా 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 బాగా అనిపించింది. సో అక్కడ పెట్టిన వెండి అనేది జర్మన్ సిల్వరా నార్మల్ సిల్వరా అనేది మాత్రం క్లారిటీ అయితే లేదండి ఎవరిలో అయితే, అది పెట్టిన వాళ్ళకే తెలియాలి. సో తర్వాత ఇది తాడిచెట్లపాలెంలో వచ్చామన్నమాట. యాక్చువల్లీ తాడిచెట్లపాలెం అని రాలేదు, కానీ అక్కడ సీతంపేట విగ్రహం చూద్దామని వచ్చి తాడిచెట్లపాలెం టర్న్ అయ్యామన్నమాట. అక్కడ శివుడి రూపంలో ఉన్న వినాయకుడు కనిపించాడు, బాగుంది అనిపించింది. తర్వాత సీతంపేట వినాయక విగ్రహం చూడడానికి వెళ్ళాము. ఇది చాలా పెద్ద ఎత్తైన వినాయకుడు అండి. చాలా అసలు వీడియోలో ఫోటోలో కనిపిస్తుందో లేదో గాని చాలా ఎత్తుగా ఉంది ఈ విగ్రహం అయితే. చాలా బాగుంది. ఇక్కడ ప్రసాదం కూడా ఇస్తున్నారు. వేరే వినాయకులు ఎవరి దగ్గర కూడా ప్రసాదాలు అనేవి లేవు. ఇక్కడైతే పులిహోర ప్రసాదం ఇచ్చారు.
తర్వాత ఇంకా హేరంబ గణపతికి వచ్చేసామండి. ఇది నీలమ్మ వేప చెట్టు దగ్గర ఉంది ఈ గణపతి చాలా చాలా స్పెషల్, చాలా బాగుంది. నాకు చాలా సేపు ఉండాలనిపించింది. చాలా చిన్న మండపమే కట్టారు కానీ అది కళ్ళు బ్లింక్ చేస్తున్నాడు ఈ వినాయకుడు అయితే. చాలా బాగుంది, అసలు అలా చూస్తూనే ఉండాలని అనిపించింది. వినాయకుడు కూడా పంచముఖంతో చాలా చాలా బాగుంది వినాయక విగ్రహం. సో కళ్ళు బ్లింక్ చేసినప్పుడు అయితే ఇంకా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సో మనం ఎక్కడికి వెళ్ళినా ముందు చూసేది ఆ విగ్రహంతో పాటు అక్కడ ఉన్న లడ్డూని కూడా అని కదండి. లడ్డు ఎంత సైజ్ పెట్టారు అనేది కూడా చూస్తాను. ఇక్కడ లడ్డు ఏంటంటే అక్కడ మూషికము లడ్డు మోస్తున్నట్లుగా పెట్టారు. డెకరేషన్ అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉందండి. ఒక కేరళ స్టైల్ యూజ్ చేశారు. కిందన మామూలు గణపతి పూజలు అందుకోవడానికి ఉన్నాడు. లడ్డు చూడండి చాలా పెద్దది ఉంది. మూషికానికి ఎన్ని ఆభరణాలు వేశారో చాలా ముద్దుగా అనిపించింది. నెక్స్ట్ ఇలాగా కొండపల్లి బొమ్మల్ని కూడా పెట్టారు. అండ్ చూడండి బ్లింక్ చేస్తుంటే ఎంత బాగుందో అసలు చూడడానికి. అది డైరెక్ట్ గా చూస్తే ఇంకా అంటే పంచముఖాలు పెట్టినా కూడా ఒక ముఖమే, మెయిన్ ముఖం ఏదైతే ఉందో అది మాత్రమే కళ్ళని ఇలా బ్లింక్ చేస్తూ ఉంది. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. అంటే ప్రతి మండపంలో నేను గమనించింది ఏంటంటే వినాయకులకు వేసే ఆభరణాల దగ్గర నుంచి చేసే డెకరేషన్ దగ్గర నుంచి చాలా డిఫరెంట్గా ఉండాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనేది నాకు బాగా అర్థమైందండి. సో మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయము, నెక్స్ట్ మన ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి ఆ ట్రెడిషన్ని అలా ఫాలో అవుతున్నాం మనం. అది చాలా బాగా అనిపిస్తుంది. అది మన తర్వాత తరాల వాళ్ళు కూడా అది క్యారీ చేయాలనేది మన ముఖ్య ఉద్దేశం కాబట్టి ఇది ఇలా కంటిన్యూ అవుతూ ఉండాలనేది నాకు కూడా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ మా ఇంటి దగ్గర అండి, మా వీధిలో వినాయకుడు ఇక్కడ కళ్యాణం చేశారు. సిద్ధి బుద్ధితో వినాయకుడిని స్టేజ్ కట్టి అసలు ఎంత బాగా న్యాచురల్గా వచ్చే ఫ్లవర్ డెకరేషన్ వేసి, నెక్స్ట్ ఏమో ఇలాగా కోలాటం వేసే వాళ్ళని పిలిచి ఆ కోలాటం వాళ్ళతో మంచి మంచి సాంగ్స్ వాళ్ళు డాన్స్ చేస్తుంటే అసలు ఎంత బాగుందో. మా ఇంటికి చాలా దగ్గరగా అండి, అంటే మా వీధిలో వినాయకుడు మాట ఇది. ఇక్కడ సిద్ధి బుద్ధి అమ్మవార్లతో కళ్యాణం చేస్తున్నారనమాట. కోలాటం కూడా పెట్టారు. అసలు స్టేజ్ డెకరేషన్ అయితే అద్దరిపోయింది. స్టేజ్ డెకరేషన్ అంటే మొత్తం న్యాచురల్ ఫ్లవర్స్ తోటే చేశారు. ఈ కోలాటం అయితే మంచి మంచి దేవుడి సాంగ్స్ కి వాళ్ళు డాన్స్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది చూడ్డానికి. సో మా వీధని కాదండి, గొప్పకి చెప్పట్లేదు కానీ ఈ సంవత్సరం అయితే వినాయక చవితి ఇలా వినాయక విగ్రహం పెట్టి చాలా బాగా చేశారు. కళ్యాణం చేశారు, నెక్స్ట్ ఇంకా హోమం చేశారు, ఇంకా కుంకుమ పూజలు చేశారు. చాలా చాలా బాగా చేశారండి. ఇంకా గాదిరాజు ప్యాలెస్ ఆపోజిట్ రోడ్లో ఉన్న వినాయకుడిని చూడడానికి వచ్చాము. ఈ వినాయకుడు కూడా కొంచెం స్పెషల్గా డెకరేట్ చేశారు, చాలా బాగుంది. బయట డెకరేషన్ పీకాక్ డెకరేషన్ ఇచ్చి పెట్టారు. లోపలికి ఇలా వంగి వెళ్ళాల్సి వస్తుంది, అదొకటే. మిగతా అంతా కూడా చాలా బాగుంది లోపల. అంటే మనకి అవతారాలు ఏవైతే ఉన్నాయో దశావతారాలు అవన్నీ కూడా అక్కడ చూపించారు, వినాయకుడు రూపంలో చూపించారు అన్నమాట. ఒక్కొక్క అవతారాన్ని అలా చూసుకుంటూ వెళ్ళి తర్వాత చివరన శ్రీకృష్ణుడు అవతారం అనేది అక్కడ కనిపిస్తూ ఉంది. అన్ని అవతారాలని పెట్టారండి, చూడటానికి చాలా చాలా బాగుంది. అండ్ సాధారణంగా పిల్లలు అయితే వినాయకుడిని ఇష్టపడుతూ ఉంటారండి. సో ఈ జనరేషన్లో పిల్లలకి మన హిందూ దేవుళ్ళ గురించి, అవతారాల గురించి, వాటి యొక్క గొప్పదనం గురించి, వాటి విశిష్టత గురించి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో అందుకోసం ఇలాంటి మండపాలు ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళు ఈజీగా నేర్చుకోగలుగుతారు. అందుకోసం ఇలాంటి వాటిని మనం తప్పకుండా సపోర్ట్ చేయాలి. అందుకోసం నాకు ఇది వినాయకుడు అయితే చాలా బాగా దశావతారాల్లో చూపించిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. సో వెళ్ళి చూసామండి. చూసి ఇంకా శ్రీకృష్ణుడి అవతారంలో మెయిన్ విగ్రహం అనేది ఉంది, అసలు ఎంత బాగుందో. హాయ్ అండి, ఈరోజైతే లక్ష్వారం అన్నమాట. నేను సండే మొత్తం వినాయకుడిని అందరినీ చూద్దామని చెప్పేసి అని వెళ్ళామన్నమాట. అందరి వినాయకుల్ని కవర్ చేయటం అవ్వలేదు, వచ్చేసాము.
అప్పటికే ఈవినింగ్ 4:30 అలా అయిపోయింది. గాజువాక అది వెళ్ళడం అవ్వలేదు. అది కొంచెం మాకు మేమున్న దగ్గర నుంచి కొంచెం దూరం ఎక్కువ కాబట్టి మేమైతే ఇంకా వెళ్ళడానికి అవ్వలేదు అనమాట. సో ఈ రోజు అయితే కుదిరింది. అప్పటి నుంచి ఇంకా వ్లాగ్ చేయలేదు, నేను అలాగే ఉంచేసాను. సో ఈ రోజు కుదిరింది. ఈ రోజు గాజువాక వెళ్దామని అనుకుంటున్నాము వినాయకుల్ని చూడడానికి. అక్కడ స్పెషల్ వినాయకులు ఉన్నారు. ఒక 2-3 వినాయక విగ్రహాలు ఉన్నాయని చెప్పేసి తెలుసు. అందుకోసమే వెళ్దామని అనుకుంటున్నాము. సో బయలుదేరేసాము ఇప్పుడైతే టైం అయితే 12:30 అలా అవుతుంది. 1 అవర్ అబోవ్ పడుతుంది మాకు. 1 అవర్ బిఫోరే వెళ్ళిపోవచ్చు, రీచ్ అవ్వచ్చు. చూసుకుని వద్దామని చెప్పేసి అని వెళ్తున్నాము. సో మీరైతే చూసేసేయండి. ఆ స్పెషల్ వినాయకుల్ని అందరినీ కూడా ఈ వ్లాగ్ లో చూపిస్తాను నేను. సో చూసేసేయండి. సండే మేము స్టార్ట్ అయిన రోజునేమో విపరీతమైన వర్షం. మేమైతే గాజువాక బయలుదేరిన రోజునేమో విపరీతమైన ఎండండి. సో ఇంకైతే ఎండలో అయితే బయలుదేరేసి మా హస్బెండ్ నేను ఇంకా బండిలో వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాము. ఎందుకంటే కార్లో కూడా వెళ్ళొచ్చు, కాకపోతే బండిలో వెళ్తే బాగుంటుందని అనిపించింది. సో బండి మీద అయితే బయలుదేరేసామండి. ఇంకా సింహాచలం క్రాస్ రూట్ లో వెళ్దామని చెప్పేసి డిసైడ్ అయ్యి వెళ్తూ ఉంటే ఒక మండపం కనిపించిందండి. చాలా అట్రాక్టివ్ గా ఉంది. పెద్ద మండపం అన్నమాట, చాలా పెద్ద మండపం. వినాయకుడు కూడా చాలా బాగుంది. వినాయకుడు శయనించిన వినాయకుడు అన్నమాట. యాక్చువల్లీ ఇలాగా పక్కకి వరిగి ఇలాగా శయనిస్తున్న వినాయకుడు విగ్రహం చాలా 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 బాగుంది, అట్రాక్టివ్ గా ఉంది. కుంకుమ చూస్తే ఇంకా నాకు వెంటనే పెట్టుకోవాలనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా సరే. ఇంకా కుంకుమ పెట్టుకున్న తర్వాత ఈ వినాయక విగ్రహం చూసి ఇంకా మళ్ళీ బయటకైతే వచ్చేసామండి చక్కగా. ఇక్కడ కూడా పులిహార ప్రసాదం దొరికింది ఆ రోజు కూడా మాకు. సో లాస్ట్కి ఒక 1/2 అవర్ అబోవ్ జర్నీ చేసిన తర్వాత మేము ఇలా మహావస్త్ర గణపతి దగ్గరికి వచ్చామండి. పాతగాజువాక మేము రీచ్ అయ్యాము. బయట మండపం అంతా కూడా చాలా బాగుంది. అంతే ఒక గోల్డ్ థీమ్తో వాళ్ళు డిజైన్ చేశారు. చుట్టూ కూడా షాప్స్ ఉన్నాయండి. చాలా పెద్ద ఒక జాతర పెడతారు కదా, అలా పెట్టారన్నమాట. సో ఇక్కడ ఉంది చూడండి, సుందర వస్త్ర మహాగణపతి అని చెప్పేసి. కానీ లోపలికి వెళ్దామంటే అప్పటికి చాలా టైం అయిపోయింది. లోపలికి వెళ్ళనీయడం లేదు, ఆపారు. ఎందుకు ఆపారంటే అవి ఏవో ఏవో గొడవలు జరిగాయని చెప్పేసి చెప్పుకున్నారు. తర్వాత మేము వెళ్ళి ఒక 20 మినిట్స్ అక్కడే వెయిట్ చేసిన తర్వాత లోపలికి అలౌ చేశారు. చూడటానికి అయితే చాలా పెద్ద విగ్రహం లాగా కట్టారండి, చాలా బాగుంది. చాలా చీరలు వాటిని యూజ్ చేసి కట్టినట్టున్నారు, బాగుందండి. స్వామివారి శారీస్ కావాలనుకుంటే 516 రూపాయలకి టోకెన్ తీసుకోవచ్చండి. స్వామివారి శారీకి ఎవరికైనా కావాలనుకుంటే 516 రూపాయలకి టోకెన్ తీసుకోవచ్చు. సో అదండి విషయం. 516 రూపాయలు అక్కడ టోకెన్ ఫీజు కడితే మనకి కొరియర్లో అయినా సరే ఒక శారీ అయితే నిమజ్జనం రోజున మనకి పోస్ట్ చేస్తారంట. కానీ వాళ్ళు పోస్ట్ చేయలేదు అనుకోండి, మన డబ్బులు అంటే దేవుడికి పెట్టిన వేస్ట్ అని అన్న కానీ ఎందుకో అంత వర్త్ అని అనిపించలేదు నాకైతే. అందుకే నేనైతే తీసుకోలేదు. అక్కడ లోపల ఫొటోస్ దిగడానికి ఛాన్స్ ఉందండి. ఫొటోస్ తీస్తున్నారు. 1 మినిట్ ఫోటో ఉంటుంది కదండి, అది తీసుకోవడానికి మేము లోపలికి వెళ్ళామన్నమాట. 100 రూపీసే తీసుకుంటున్నారు. ఫోటో అయితే బాగా వచ్చింది. కాకపోతే మా అబ్బాయిని తీసుకుని వెళ్ళలేదు కదా, సో ఫోటోలో మా అబ్బాయి మిస్ అయ్యాడనే ఫీలింగ్ అనిపించింది. సో ఒకే ఒక ఆభరణం వేశారండి ఈ వినాయకుడికి, అంతే, ఇంకా ఏమీ లేదు. చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది చూడ్డానికి. చిన్న మండపమే, పెద్ద మండపం కాదు. ఇక్కడైతే ప్రసాదంగా ఏమిచ్చారంటే వినాయకుడికి ఇష్టమైన కుడుముల్ని ప్రసాదంగా పంచారన్నమాట. సో అప్పటికే ఎండ విపరీతంగా ఉందండి. అది అయిపోయిన తర్వాత కొత్త గాజువాక డిపో దగ్గర ఉన్న కోటిలింగాల వినాయకుడి దగ్గరికి అయితే వచ్చాము. మీరు చూస్తున్నారు వీడియోలో. అసలు లైన్ ఎంత ఉందంటే 1 కిలోమీటర్ లైన్ ఉందండి. అప్పటికే మాకు 3 అలా అయిపోతుంది. మేమేమో లంచ్ చేయకుండా బయలుదేరాము. ఇలాగే ఉంటుందండి కోటిలింగాల వినాయకుడు. చాలా పెద్ద విగ్రహం పెట్టారని చెప్పేసి, పొడవైన విగ్రహం పెట్టారని చెప్పేసి చెప్పుకున్నారు. కానీ ఎంత కాదనుకున్నా ఆ లైన్లో ఉంటే ఒక 1.5 అవర్ 2 అవర్స్ ఖచ్చితంగా పడుతుందండి.
సో ఇంకా లేట్ అవుతుంది లైన్లో ఉంటే అని చెప్పేసి అని ఇంకా ఆ గణపతిని చూడకుండానే రిటర్న్ అయిపోయాము. వస్తూ కొత్త గాజువాకలోనే ఇంకొక గణపతి ఆలయం మండపం చాలా చాలా బాగా పెట్టారు. సో అక్కడ శివుని లింగం కూడా పెట్టారు. అది కూడా చూసుకుని ఇంకా అయితే రిటర్న్ అయిపోయాం అన్నమాట. సో ఇదండి వ్లాగ్. డిఫరెంట్ వినాయకుల్ని నేను చూడటమే కాదు, ఈ వ్లాగ్ ద్వారా మీకు కూడా చూపించానని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మనీ వ్లాగ్స్ అండి. ప్లీజ్ సపోర్ట్ మనీ వ్లాగ్స్.